కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల ఓ పాత ఇనుప సామాన్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంకు గల కారణం పాత ఇనుప షాప్ ఎదురుగా మున్సిపల్ కార్మికులను చెత్తను ఊడ్చి అంటిపెట్టడం వల్లనే గాలి ద్వారా అంటిపెట్టిన చెత్త అగ్గిరవ్వలు గాలికి లేచి పక్కనే ఉన్న పాత ఇనుప షాప్లో పడడంతో మంటలు అంటుకున్నట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో మంటలు భారీగా చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు భారీగా వ్యాప్తి చెందుతున్న సమయంలో భారీ శబ్దాలు రావడంతో జనాలు పరుగులు తీశారు. షాప్లో గ్యాస్ సిలిండర్లు ఉండడం వల్లనే శబ్దాలు వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. ఫైర్ ఇంజన్ అధికారులకు వెంటనే సమాచారం చేరవేయడంతో సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ అధికారులు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో షాప్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 12 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు షాప్ యజమాని తెలిపారు. కనెక్షన్